ఇక అంతే. రైట్, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయనకి సంబంధించి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, జిల్లాకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి కొంతమంది వ్యతిరేకంగా ఉంది, టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఏంటి ఆయన భవితవ్యానికి సంబంధించి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, లేదంటే ఆయన మళ్ళీ రాజకీయాల్లో సైలెంట్ అయ్యవలసిన పరిస్థితులు వస్తాయా? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేడు, అది అయ్యే పని కాదు. ఆయన పార్టీ కాదు, ఆయన చెప్తే వాళ్ళు వినరు, ఎవరు చేర్చుకోమన్నారు అంటారు ఎక్కువ మాట్లాడితే. జనసేనలో ఎవరైనా ఇబ్బంది పెడతా అంటే వాళ్ళు చెప్పగలడు కానీ తెలుగుదేశంకి ఏమని చెప్తాడు? ఎవరు చేర్చుకోమన్నారు అంటారు. పైపించి తెలుగుదేశం పార్టీ ఆయన ఓడించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు. ఆయన ఉండగా మీకు ఎట్టా వేస్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పంచాయతీ ఎప్పుడూ ఉంటుంది. బాలినేని గారితో వాళ్ళు రాజీ పడలేరు. తెలుగుదేశంతో రాజీ పడే పరిస్థితి తెలుగుదేశంలో చేరుంటాడు, జనసేనలో ఎందుకు చేరినాడు? కానీ తెలుగుదేశం పార్టీ రాజీ పడదు. ఎందుకు పడదంటే ఆల్రెడీ ఈయనలాగా పవర్ఫుల్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఉన్నాడు. ఈయన చేర్చుకుంటే పోటీ కాడా? ఆయనకి ఆ మాత్రం తెలివి ఉండదా? జనార్దన్ గారు ఎవరో ఉన్నారు కాబట్టి అది అయ్యే పని కాదు. కాబట్టి బహుశా జిల్లా నాయకులు జనసేన ఎవరైనా పెడమొకటం మాట చెప్తాడేమో కానీ అదర్ దెన్ తెలుగుదేశం సమస్య ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఆయన భరించాల్సిన ఒప్పుకుంటే భరించాలి, లేకపోతే నమస్కారం పెట్టాలి, అంతే. ఏంటి ఎమ్మెల్సీ ఇస్తారు అది ఇదని కొన్ని వాదనలు కూడా వస్తున్నాయి, అవి జస్ట్ రూమర్స్ మాత్రమే, అలాంటి అవకాశాలు ఉంటాయా? ఎమ్మెల్సీ అసలు జనసేనకి ఎన్ని ఇస్తారో ఫస్ట్ చూడాలి. వచ్చే అరైజ్ అయ్యే ఎమ్మెల్సీలో జనసేనకు వాటా ఇస్తే దాంట్లో ఈయనకి ఇవ్వడం. ఫస్ట్ జనసేన వాటా ఏమని తెలియదు. ఆల్రెడీ నాగబాబు గారికి ఇద్దా మంత్రి పదవి ఇస్తారన్నారు. కాటిక జనసేనలో చాలా మంది ఉన్నారు కదా సీనియర్లు. కాబట్టి పొట్లో అది అవ్వదు. ఫస్ట్ జనసేనకి ఎన్ని వస్తుందో చూడాలి, దాంట్లో మళ్ళీ ఈయన పాత్రతో చూడాలి. ఆల్రెడీ జనసేనకు వచ్చేదంటే ఒకటి ఫిక్స్డ్, నాగబాబు గారు మంత్రి కావాలి కాబట్టి. ఇంకా మిగతాది ఈయన వాళ్ళ దయ వీళ్ళు ప్రాప్తం. ఇప్పటికిప్పుడు దానికి క్లారిటీ అయితే చెప్పలేము. చూద్దాం సార్ ఎలా ఉంటుంది ఏంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.